పార్టీ అందరు కార్యకర్తలు మరి పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు తర్వాత అన్ని కాన్స్టిట్యున్సీలలో ఉన్న నాయకులంతా కూడా వారి వారి పరిధిలో అందరూ కూడా ప్రభుత్వం ఏర్పడడానికి కష్టపడ్డారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ మరి స్పీకర్ గారు అందరు కూడా మంచి ఒక క్యాబినెట్ను ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజానికానికి అందరికీ మేలు చేయాలి అనేటువంటి నినాదం మీద ముఖ్యమంత్రి గారు పోతున్నారు. దానికి ఉదాహరణే 2 స్కీమ్లను కూడా ప్రారంభం చేయడం జరిగింది. ఒక పక్క ఆరోగ్యశ్రీ, ఇంకో పక్క మహిళా సోదరిమణులకు అందరికి కూడా బస్ ఫ్రీ. సోనియా గాంధీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను సూచా తప్పక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అమలు చేస్తాము, మా టైం ప్రకారం అది షెడ్యూలు నడుస్తూనే ఉంటుందని చెప్పడం జరిగింది. కార్యకర్తలు అంత ఏమున్నది, ఇప్పుడు అన్నీ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, చైర్మన్లు ఉన్నాయి, మరి ఇవన్నీ ఉన్నాయి. బండి నడవాలి, కడుపు నడవాలి, ఇల్లు నడవాలి. 20 సంవత్సరాల సంది కష్టపడ్డాం. 10 ఏళ్ళు కాంగ్రెస్ నుండి తెలంగాణ సాధన కోసం కష్టపడ్డాం. 10 ఏళ్ళు మరి టీఆర్ఎస్ వచ్చిన తర్వాత బామర్దుల పార్టీ బీఆర్ఎస్ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి కార్యవర్గ సభ్యులందరిగా మరి వాళ్ళందరితో కూడా కార్యకర్తలు అందరం కూడా కష్టపడ్డాం. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. ఖచ్చితంగా అందరి కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేను గంటా సత్యనారాయణ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ లీడర్గా గాంధీ భవన్ నుంచి. తర్వాత మా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో అందరి క్యాండిడేట్లను కూడా గెలిపేయడానికి ప్రతి ఇల్లు తిరిగి ప్రతి నియోజకవర్గం తిరిగి కృషి చేయడం జరిగింది.